ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోవుదురు. ఈ వాక్యం మనిషి బలహీనతలో దేవుని బలం ఎలా పనిచేస్తుందో రచయిత తెలియజేస్తున్నాడు. దేవుని నమ్ముకుని వారు నూతన బలం పొందుతారు. మన బలం కొంతకాలం ఉంటుంది, కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మనకు కొత్త శక్తిని ఇస్తాడు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 14వ వచనములో, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, యెహోవాను నిరీక్షించే వారిగా ఉండాలి. వారు గద్దలాగా పైకెగిరే వారిగా ఉంటారు. గద్ద గాలి ప్రవాహాన్ని ఉపయోగించి ఎత్తుకు ఎగురుతుంది. అలాగే దేవునిపై ఆధారపడిన వారు సమస్యలపై లేచి నిలబడగలుగుతారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, నా కృప నీకు చాలును. పక్షిరాజు వలె పైకెగినటువంటి మన ఆత్మీయ జీవితంలో శ్రమలు, శోధనలు, బాధలు మన మీదకి వచ్చినప్పుడు ఆ సమస్యలు అధిగమించి లేచి నిలబడగలగటం. దేవుని మీద నమ్మకం ఉన్న వారు జీవిత ప్రయాణంలో ఆత్మీయంగా నిలకడగా ఉంటారు. దేవుని వారిని నిలబెడతాడు. మంచి చేసే విషయంలో మనం అలసిపోకుండా పరిగెత్తే వారిగా ఉండాలి. ఒక మొబైల్ ఫోన్ రోజు మొత్తం ఉపయోగిస్తే బ్యాటరీ ఖాళీ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఛార్జర్ పెట్టినప్పుడు అది తిరిగి శక్తి పొందుతుంది. అలాగే మనిషి జీవితంలో కష్టాలు, బాధలు, పని వల్ల అలసిపోతాం, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన, వాక్య ధ్యానం ద్వారా మన ఆత్మకు కొత్త బలం లభిస్తుంది. మనం దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఎప్పటికప్పుడు కొత్త ఆత్మీయ బలం పొందుతూ జీవితంలో నిలబడగలిగే వారిగా ఉంటాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మా ఆత్మీయమైన జీవితంలో శ్రమలు, బాధలు ప్రతిదినం మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు ప్రార్థన, వాక్య ధ్యానం ద్వారా కొత్తగా మరలా ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకొని నిలబడి ఈ కొరకు పరిచయం చేయడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.